నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనా. నీకే నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనా. నీకే నారాధనా. ప్రార్థించండి, పాల్గొనండి. హోసన్నా హోసన్నా ప్రార్థనా వీరుల సమావేశం. ప్రార్థనా వీరుల సమావేశం. రాయి తీయబడితేనే మనకు ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేది. నిర్వహించు తేదీ 2024 ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంటలకు. నిర్వహించు స్థలం హోసన్న మందిర్, సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్. పాస్టర్ ఇమ్మానుయేల్ గారు దేశ రాష్ట్ర ప్రజల క్షేమం కొరకు, యవ్వనస్తుల భవిష్యత్తు కొరకు, క్రైస్తవ సంఘాలలో ఆత్మీయ ఉజ్జీవం కొరకు మరియు అనేక సమస్యల కొరకు దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. బండబారిపోయి కొంతమంది వారి యొక్క గుండెంతా రాతి గుండెలో మారు మనసు పొందకుండగా, బాప్తిసం తీసుకోకుండా, ఇంకా కొంతమంది రక్షణ పొందకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. రాతి గుండెలో రాయి తీయబడితేనే మనకు ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేది. రాయి తీయకుండా ప్రభు కనిపించడు. రాయి తీసివేయబడింది. రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను ఇస్తాను అని అన్నాడు. 2024 ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంటలకు. నిర్వహించు స్థలం హోసన్న మందిర్, సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్. ప్రేమతో ఆహ్వానించువారు హోసన్న మందిర్, నిజామాబాద్. సెల్ నంబర్ 8019558278. హోసన్న ప్రార్థనా వీరుల సమావేశం. అందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు మనకు తెలియచేయబడుతున్న విషయం ఏంటంటే,
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే నమ్మకమైన ఒక జీవితం కలిగి వారు జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని ప్రభు జ్ఞాపకం చేసుకొని వారి కోసం మెండైన దీవెనలు ఆయన ఏర్పాటు చేశాడు. దీవెనలు కుమ్మరించబడాలి, మెండైన దీవెనలు కుమ్మరించబడాలి. ఆ మెండైన దీవెనలు ఆ నమ్మకమైన వానికి మాత్రమే మెండైన దీవెనలు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అనంటే వారికి దీవెనలు మాత్రమే ఉన్నాయి, వారికి దీవెనలు మాత్రమే ఉన్నాయి. తండ్రి యాకోబు తన పిల్లలను దీవించేటప్పుడు ఒక్కొక్కరిని ఆ విధంగా దీవిస్తూ ఉన్నాడు. మామూలు దీవెనలు వారికి అనుగ్రహించబడ్డాయి. యేసోపు దగ్గరికి వచ్చేసరికి యేసోపు ఫలించడు కొమ్మ దాన్ని రెమ్మలో గోడ మీదకి ఎక్కి యాపిస్తున్నాయి అని అన్నాడు. యేసోపు ఫలించడు కొమ్మ ఊట యొద్ద ఫలించడు కొమ్మ దాన్ని రెమ్మలో గోడ మీదకి ఎక్కి యాపిస్తున్నాయి అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా పైనున్న దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, పూర్వీకులు దీవెనలు, తండ్రి యొక్క దీవెనలు అతని మీద మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇంటిలో ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి. ఈ రోజున మెండైన దీవెనలు ఎవరు పొందుకుంటున్నారు అని అంటే తండ్రి చెప్పినట్లుగా, తల్లి చెప్పినట్లుగా విధేయత కలిగి, వినయం కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి, ఆయన అడుగుజాడల్లో నడిపించబడుతున్న వారి యొక్క జీవితాలు. తండ్రి మాట కాదని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వారికి నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా, కోరుకున్నట్టుగా, ఆశించినట్లుగా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారికి మెండైన దీవెనలు ఎక్కడా కూడా కలగలేదు, కలగవు కూడా. ఎప్పుడైతే ఆ మెండైన దీవెనలు కలుగుతాయనంటే, ఎప్పుడు కలుగుతాయనంటే నమ్మకమైన ఒక జీవితం కలిగి జీవిస్తున్నప్పుడే. ప్రతి మనిషిలో కూడా, స్త్రీలైనా పురుషులైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకమైన ఒక జీవితం, ప్రతి దానిలో కూడా అప్పగించబడిన ప్రతి విషయంలో కూడా ఒక నమ్మకమైన ఒక జీవితం కలిగి ఉండటం అనేది, డబ్బుకు ఆశపడటమో, అందానికి ఆశపడటమో, సౌందర్యానికి ఆశపడటమో, అంతస్తులకి హోదాకి ఆశపడటమో, లేకపోతే మరొకటి దానికి ఆశపడటం అనేది కాకుండా తను జీవితాన్ని కాపాడుకుంటూ ఒక నమ్మకమైన జీవితం కలిగి జీవిస్తూ వచ్చాడు యేసోపు. అన్నలేమో విచ్చలవిడిగా ప్రవర్తించారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వారి ఇష్టం, వారు ఎట్లా మాట్లాడాలనుకుంటే అట్లాగా విచ్చలవిడిగా జీవితంలో వారు ఎప్పుడు మెండైన జీవితం అనుభవించినట్టు, వాళ్ళు మరణించేంత వరకు వారు మెండైన జీవితం అనుభవించినట్టు ఎక్కడ కనపడవు. కొన్నిసార్లు వాళ్ళు ఆకలికి అలమటించిన రోజులు కూడా ఉన్నాయి, కరువులో చిక్కుకున్న రోజులు కూడా ఉన్నాయి. వారు మాత్రమే, కుటుంబం అంతా కూడా కరువులో చిక్కుకున్న రోజులు ఉన్నాయి.
నమ్మకమైన వానిగా జీవించిన వాడేమో ఉన్నతమైన స్థానంలో సింహాసనం మీద కూర్చున్నాడు. మెండైన దీవెనలు ఉండే, ఆయన దగ్గర బస్తాలు బస్తాలు బియ్యం ఉండే. ఆమేన్, హల్లెలూయా. బస్తాలు బియ్యం ఉండి అన్నలందరూ వచ్చేసి సాష్టాంగ నమస్కారాలు చేశారు. బాబో నాయనా అని సాష్టాంగ నమస్కారాలు చేశారు. మాకు బియ్యం ఇస్తే బ్రతుకుతామయ్యా, మేము మా భార్యలు, మా కుటుంబం, మా పిల్లలు బ్రతుకుతామయ్యా అని సాష్టాంగ నమస్కారాలు చేశారు. వారేమో ఆ స్థాయిలో ఉన్నారు, ఈయనేమో ఈ స్థాయిలోకి వచ్చాడు. ఈయన చిన్నవాడు, వాళ్ళేమో పెద్దవాళ్ళు. వాళ్ళేంటి, లోకాన్ని చూసుకున్నారు, లోక ఆశల్లో పడిపోయారు. వారు విచ్చలవిడికి ప్రార్థించారు. వాళ్ళు చెప్పిన మాట విన్నారు, వీళ్ళు చెప్పిన మాట విని, వాళ్ళు చెప్పిన మాట విని విచ్చలవిడిగా వారి భవిష్యత్తును సర్వనాశనం చేసుకున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని యేసోపు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. పాపానికి చోటు ఇవ్వలేదు, అక్రమానికి చోటు ఇవ్వలేదు, అన్యాయానికి చోటు ఇవ్వలేదు, పొర్రపాటును కూడా ఒప్పుకోలేదు. పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. పరమనన్న దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడినైతే దిగజారిపోయే పరిస్థితిలోకి వస్తాను. నేను అలాంటి పని నేను చెయ్యను, దేవునికి విరోధమైన దుష్కార్యం నేను చేయను, అలాంటి పనులు నేను చేయను అని చెప్పి దూరంగా పారిపోయాడు. సరసాల్లో వేసినా, శిక్షించినా, తను ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పరిహాసాలు వచ్చినా, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన జీవితంలో ఎన్నో వచ్చాయి. అలాంటి పరిస్థితిలో కూడా యేసోపు తన పాపానికి ఒప్పుకోలేదు, అక్రమానికి ఒప్పుకోలేదు, అన్యాయానికి ఒప్పుకోలేదు. నాకు అవసరం లేదు, నేను జీవించినంతకాలం పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాను. తల్లిదండ్రులకు విధేయుడై, పరమనన్న దేవునికి భయభక్తులు కలిగిన వాడై, దేవుని అడుగుచాడలో నడిపించబడుతూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడై ఉన్నాడు. అందుకే దేవుడైన యెహోవా యేసోపునకు తోడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. యేసోపునకు తోడై ఉన్నాడు కాబట్టి ఈయన నమ్మకాన్ని బట్టి ఈయన జీవితం అలాంటి ఒక నమ్మకమైన జీవితంగా జీవించాడు. అన్నలు చెప్పారనో, రక్త సంబంధికులు చెప్పారనో, బంధువులు చెబుతున్నారో, తెలిసిన వాళ్ళు చెబుతున్నారు, ఆత్మీయులు చెబుతున్నారు, వాళ్ళ సలహాలు, వీళ్ళ సలహాలు తీసుకుంటే మనం ఎదగలేము, భవిష్యత్తులో ఎదగలేము, పొరపాటును కూడా ఎదగలేము. పరమనన్న దేవుని ఆలోచనకు లోబడితే ఎదిగిన వాళ్ళు పెద్ద పెద్ద స్థానానికి వెళ్ళిన వాళ్ళు మన కంటికి కనపడతారు ఎంతోమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలిగాయి. అందుకే మలాకీ గ్రంథంలో ఆయన అంటాడు, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతున్నాడు. నా మందిరంలో ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధుల్లోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? విస్తారమైన దీవెనలు మనకు కలగాలి అనంటే, ఆకాశ వాక్యులు ఇప్పాలి అనంటే, మందిరం నిధిలో సమృద్ధిగా ఆహారం ఉండాలనంటే 10వ భాగం తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చేయాలి. 10వ భాగము అంటే నమ్మకమైన ఒక జీవితం. వాటిలో నీ ప్రవర్తనలో నమ్మకం,
నువ్వు జీవిస్తున్న జీవితంలో ఒక నమ్మకం కదా. నువ్వు దేవునికి ఇచ్చే వాటిలో కూడా ఒక నమ్మకమైన జీవితం కలిగి ఉండాలని, అప్పుడే ఆకాశవాక్యులు ఇప్పి పట్టజాలంతా విస్తారమైన దీవెనలు కలుగుతాయని ప్రభు చెప్పాడు. ఆ రోజే చెప్పాడు ప్రభు. ఆ విషయాన్ని చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగం వారితో కూడా ఒక మాట చెప్పాడండి. ఇశ్రాయేలు జనాంగంతో లేవియాకాండంలో 27వ అధ్యాయం 30వ వాక్యం. భూధాన్యంలోనేమి వృక్ష ఫలాల్లోనేమి అన్నిటిలో, భూఫలములన్నిటిలోనూ యెహోవా సొమ్ము, దశమ భాగము అనేది యెహోవా సొమ్ము. అది యెహోవాకి ప్రతిష్ఠితమైనది. గమనించారా? యెహోవాకు ప్రతిష్ఠితమైనది, అది యెహోవా సొమ్ము. కొంతమంది ఏం చేస్తారు అని అంటే, దేవునికి ఇచ్చే విషయాన్ని కూడా వాళ్ళు, దేవునికి ఇవ్వాల్సిన విషయాన్ని కూడా గుట్టుకుని మింగే చేస్తున్నారండి. ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. అంటే దశమ భాగం అంటే 10 రూపాయలకి ఎంత? 1 రూపాయి దేవునిది. దశమ భాగం 1 రూపాయి దేవునిది. 9 రూపాయలు చెప్పరా మీరు? మాది అని చెప్పలేరా? మీది. ఓకే, 9 రూపాయలు మీది, 1 రూపాయి దేవునిది. మరి 100 రూపాయల్లో 10 రూపాయలేమో దేవునిది, 90 రూపాయలేమో మీది. ఓకేనా? దేవుడు ఆ ప్రకారంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 90 రూపాయలు తిన్నది కాక ఈ 10 రూపాయలు కూడా గుట్టుకుని మింగేసేస్తున్నారు కొంతమంది. ఈ గుట్టుకుని మింగేసి 10 రూపాయలు కూడా గుట్టుకుని మింగేసి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, తండ్రి, నాయనా, ఆశీర్వదించు, వాకిండ్లు ఇప్పో, ఆకాశ వాకిండ్లు ఇప్పో అయ్యా, వాకిండ్లు ఇప్పు, దించు, ఆశీర్వదించు. నేను దించను, నేను ఆకాశ వాకిండ్లు ఇప్పను అని అంటున్నాడు ఆయన. ఎందుకని మాకు ఆశీర్వాదాలు రావటం లేదు? మెండుగా ఉండాలి కదా, దీవెనలు మెండుగా రావాలి కదా, మాకు ఎందుకు రావట్లేదయ్యా? ఎందుకు రావట్లేదని అంటే, గుట్టుకుని మింగేసావు కదా నా సొమ్ము, యెహోవా సొమ్ము. అది ఎవరిది? యెహోవా సొమ్ము గుట్టుకుని మింగేసావు కదా, అది తీసుకురా. అమ్మ 31వ వాక్యం చదువుతావా? లేవియాకాండంలో, లేవియాకాండము 27వ అధ్యాయము 31వ వాక్యం. దశమ భాగంలో ఏదైనా విడిపించాలనుకున్నప్పుడు దానిలో ఇప్పుడు ఒకవేళ ఈ 10 రూపాయలు నువ్వు తీసుకోవాలనుకున్నావు అనుకో, అర్థం చెబుతున్నాను వినండి. విడిపించటం అంటే నువ్వు ఆశపడ్డావు, ఈ 10 రూపాయలు నువ్వు గుట్టుకుని మింగేసావు, నీకు ఆశీర్వాదాలు రావట్లేదు, మెండుగైన దీవెనలు రావట్లేదు. కారణం ఏమిటనంటే దానికి 5 వంతులు కలపాలి అని అన్నాడు. కలుపుతారా మీరు? మింగేసింది మరి 10 రూపాయలు మింగేసిన విషయం తెలీదా నీకో? ఎవరికి తెలియదని అటు ఇటు చూసుకున్నావు, సావుకలు లేరు, విశ్వాసాలు లేరు, ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు అనుకున్నావు. కానీ చూస్తున్న దేవుడు ఏంటి చెప్పరా? చూస్తున్న దేవుడు చూడక మానడు, ఆయన చూస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, సేవకులైన మమ్మల్ని కూడా చూస్తున్నాడు ఆయన.
మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలపమన్నాడు. ఒకవేళ నీ పొరపాటును బట్టి తెలియక పొరపాటు అనేది తెలియక చేసిన తప్పు పొరపాటు అని అంటారు. తెలియక చేసిన దాన్నే పొరపాటు అంటారు. ఒకవేళ తెలియక నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఎప్పుడైనా గుట్టుకొని మింగేసి ఉంటే నీ వరకే తెలుసు, అది నీ మనస్సాక్షికి తెలుసు. ఒకవేళ అలాగని మింగేసి ఉంటే ఇప్పుడే గుర్తుపట్టేసి 5 అంతులు కలిపి దేవునికి అప్పగించి చూడు, నువ్వు ప్రార్థన చేసి చూడు. ఆకాశ వాకిళ్ళు ఇప్పకపోతే నన్ను వచ్చి అడుగు, నేను ఇక్కడే ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదాలు రావట్లేదు, నాకు ఆశీర్వాదాలు రావటం లేదు, నాకు దీవెనలు రావట్లేదు, నాకు ఆశీర్వాదాలు రావట్లేదని ఒకటే పోరు. కొంతమందికి ఒకటే ఆలోచన. దానికి మరలా సలహాలు ఇవ్వాలంట. నన్ను వచ్చి అడుగుతారు, బైబిల్ ఎక్కడ ఉందో చూపించండి, ఎందుకు రావట్లేదో చూపించండి, ఎందుకు రావట్లేదో చూపించండి. ఎందుకు రావట్లేదు? ఇందుకే రావట్లేదు. విడిపించాలి, నాకు అది కావాలి, అది నాకు కావాలి, దేవునికి ఇచ్చేది కావాలని ఎప్పుడైతే మనం తీసుకున్నామో దాన్ని బట్టి మెండైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు రావట్లేదు. అందుకు అవి రావాలంటే మనం యెహోవా సొమ్ము దశమ భాగం దేవునికి మనం ఇచ్చేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటో సలబడిపోయారు. బాధేసింది కొంతమందికి, చెయ్యత్తట్లేదు. మా జీవితాన్ని బయట పెట్టేసాం మైకులో. పాస్టర్ గారు ఇంతకాలం గుట్టుకొని మింగి తిరుగుతూ ఉన్నాం, ఎవరికి తెలియదని. నువ్వేంటో బయట పెట్టేసావు అని చూస్తున్నారు. అల్లులు అంటే అల్లులు చెప్పట్లేదు వాళ్ళు. ఆ దేవుడు చూస్తున్నాడమ్మా, మనల్ని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు సముద్రం ధరిన ఆయన నిలబడ్డాడు. ఏమైనా ఎక్కడైనా దొరికితే చేపలు తిందామని, కాల్చుకొని తిందామని ఆహారం కోసం యేసయ్య ఆడు చూస్తున్నాడు. ఆహారం కోసం తిందామని చూస్తున్నాడు. యేసయ్య చూస్తున్నాడు. పేతురు గారు శిష్యులను తీసుకొని రాత్రిపూట సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలని వెళ్ళాడు. చేపలు పట్టాలని వెళితే రాత్రంతా ప్రయాసపడ్డాడు. చేప కాదు కదా, చేప పిల్ల కూడా పడలేదు. ఆయన వల వేస్తున్నాడు, వల లాగుతున్నాడు. ఉట్టి వల వేస్తుంది, వల వేస్తున్నాడు, వల లాగుతున్నాడు, వల వేస్తున్నాడు, వల లాగుతున్నాడు. తెల్లవారిపోయింది. ఏంటి సముద్రంలో చేపలు అయిపోయినాయా? సముద్రంలో చేపలు అయిపోతాయండి. భూమి కంటే ఎక్కువ సముద్రం పెద్దది. భూమి మీదే మనం ప్రయాణం చేయాలంటేనే గంటల తరబడి, రోజుల తరబడి ప్రయాణం చేయాలి. బస్సుల్లోనూ, ట్రైన్లోనూ, వాహనాల్లో. అవునా కదా? భూమి మీద ఎంత మనం ప్రయాణం చేసేటప్పుడు సముద్రం ఇంకా పెద్దది కదా. సముద్రంలో ఇంకా రకరకాలమైన ఉన్నాయి. మధ్య వెళ్ళాం థాయిలాండ్, బ్యాంకాక్, మలేషియా దేశాలకు వెళ్ళాం దేవుని సువార్త కోసం. అవి సాయంత్రం పూట దేవుని సువార్త 5 గంటల నుంచి 7 గంటల వరకే. అక్కడి నుంచి ఉండవు. మళ్ళా పగలంతా ఖాళీ. పగలు ఏం చేశారు? సముద్రం దగ్గరికి తీసుకెళ్ళారు. సముద్రంలో అవన్నీ ఆక్సిజన్ పెట్టి కొంతమందిని 200 అడుగులు లోపల పంపిస్తున్నారు. ఒక సిలిండర్ ఒకటి మెడకు కట్టేసి
అదే వెనక వైపున ఈపికి కట్టి గ్యాస్ సిలిండరు గాలి ఆడాలి కదా, ఆక్సిజన్ అది పెట్టేసి పంపిస్తున్నారు. ఎంత టికెట్ ఉంది వాటికి, ఎంత అని టికెట్ ఉంది, పంపిస్తున్నారు. వెళుతున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. అవి వేసుకొని లోపలికి వెళుతున్నారు. మేము ఈ మధ్య వెళ్ళాల, అక్కడ అన్నమానం వెళ్ళినప్పుడు దైవజన నేసన్న గారితో పాటు వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళాం. కొంచెం దూరం వెళ్ళాం, మన మందిరం అంత పొడుగు దూరంలో వెళ్ళాం, అంతవరకే. ఇంకా అంతకుమించి ఎక్కువ వెళ్ళలేదు. సముద్రంలో చెట్లు ఉన్నాయండి, సముద్రంలో రకరకాలమైన చేపలు ఉన్నాయి, సముద్రంలో కొండలు ఉన్నాయి, సముద్రంలో రకరకాలమైన జీవులు ఉన్నాయి. భూమి మీద ఎన్నైతే ఉన్నాయో సముద్రంలో కూడా అన్ని రకాలు ఉన్నాయి. మరి ఈయనేందో మరి సముద్రంలో చేపలు అయిపోయింది అంటాడు. రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక చేప పడలేదు, చేప పిల్ల కూడా పడలేదు అని తెగ బాధపడిపోతున్నాడు. ఏంటో వచ్చేస్తా ఉన్నాడు, దరికి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఏంటో ఏం చెప్పాలి, ఏమో అర్థం కావట్లేదు. ఎవరన్నా అడిగితే ఏం చెబుతాం? ఏం ప్రయాసపడ్డాం? మనం ప్రయాసపడిన దానికి ₹1 దొరికిందా? లేదు కదా. ఏంటో ఈరోజు అనుకొని వస్తున్నారు. యేసు ప్రభు ధన్యం ఉండి అడుగుతున్నాడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో యేసయ్య అడుగుతున్నాడు. 5, 6 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మాట ఉంటుంది, నా పిల్లలారా భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? వారిని అడగగా వారు లేదని ఆయనకి చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకును అని చెప్పాను. గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వారు వెళ్ళి రాత్రంతా ప్రయాసపడి వల వేసినా చేపలు పడలేదు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, దోణి కుడి ప్రక్కన వల వేయండి. దోణి కుడి ప్రక్కన వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు చేపలన్నీ ఎక్కడ ఉన్నాయి? చేపలన్నీ ఎక్కడ ఉన్నాయి అని అంటే, యేసు ప్రభు సముద్రం ధరిని నిలబడితే చేపలన్నీ కూడా అక్కడికి వచ్చి అన్ని నోరు తెరుచుకొని చూస్తున్నాయి. చేప పిల్లలు కూడా వచ్చినాయి. చేపలే కాదు, చేప పిల్లలు కూడా వచ్చినాయి. వాళ్ళకి అక్కడ చేప పిల్ల కూడా దొరకలేదు కదా సముద్రంలో. యేసు ప్రభు ఏమో అన్ని చోట్లకు వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించినట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు కనపడతాయి. ఎక్కడ చూసినా వేల మంది జనాలు ఆయన వాక్యం వినటానికి, దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటించే సమయంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చేపలు అనుకున్నాయి. మహానుభావుడు, మహాత్ముడు, గనుడు, మహాగనుడు మన దగ్గరికి వచ్చాడు. మనం వెళ్ళకపోతే ఎట్లాగా? మనం అందరం వెళదామని చెప్పేసి చేప పిల్లలు మొత్తం పోయి ఆయన దగ్గర కూర్చొని అలాగున్నాయి. ఆయన ఏం చెబుతాడా అని వింటా ఉన్నాయి, ఆలోచిస్తున్నాయి, చూస్తూ ఉన్నాయి. చేపలు ఆలోచిస్తున్నాయి. వీళ్ళేమో అక్కడికి వెళ్ళిపోయారు. మొత్తం తిరిగి వచ్చారు. అక్కడ ఏమీ లేవు. ఈ రోజున మన ఆలోచన ప్రకారంగా మన తెలివిని ఉపయోగించి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవునికి అప్పగించకుండా, కొంతమంది దేవునికి ఆలోచనకు అప్పగించకుండా, నా ఆలోచన నెరవేర్చబడాలి, నేను అనుకున్నది జరగాలి, అలాగే చేయాలి అని ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజున వల్ల కావట్లేదు. దేవునికి అప్పగించు, ఆయన ఆలోచనకు అప్పగించు. ఆయన మనకు ఆలోచన చెబుతాడు. ఆయనకు అప్పగిస్తే, మన సమస్య ఏంటో ఆయనకు అప్పగిస్తే ఆయన మన సమస్యలు తీర్చే దేవుడు కాబట్టి ఆయన అంటాడు, దోణి కుడి ప్రక్కన వల వేయండి అని అన్నాడు. దోణి కుడి ప్రక్కన వల వేస్తే విస్తారమైన దీవెనలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. దోణి ప్రక్కన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు
విస్తారమైన దీవెనలు మనకి మెండుగా కలగాలి అని అంటే, దీవెనలు కలగాలంటే ఆయన మాట వినాలి. ఎవరి మాట? కరెక్ట్గా చెప్పు, అబద్ధం ఆడకుండా చెప్పు. పురుషులు చెప్పరా? వీళ్ళేనా? కాదు, వండుకొని తింటుంది వాళ్ళేనా? పురుషులు తింటలేదా? ఏంటోనమ్మా, మీరు వండి పెట్టట్లేదు వాళ్ళకి? వాళ్ళు ఏం చెప్పట్లేదు? కాదండి, అంత వాళ్ళు కరెక్ట్గా చెబుతుంటే, వాళ్ళు అంత పెద్దగా చెబుతుంటే పురుషులు కూడా చెప్పండి. ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. మరి నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాట వింటున్నావు? నష్టపోతున్నావు అంటే, నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే, నిందలు వస్తున్నాయనంటే, ఆటోమేటిక్గా నీ జీవితంలో భయంకరమైన అవమానాలు వస్తున్నాయనంటే, ఈ నిందలు వస్తున్నాయంటే నువ్వు మనుషుల మాట వింటున్నావు కాబట్టి. నీ ఆలోచనకు లోబడిపోయి అలా చేస్తున్నావు కాబట్టి దేవునికి అప్పగించు, ఆయనకి అప్పగించు. నమ్మకమైన జీవితం కలిగి జీవిస్తే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృపా ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వాక్యం. అవును, యెహోవా యందు నమ్మకముంచు వారు వర్ధిల్లుదురు. గమనించండి, ఇక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా యందు నమ్మకం ఉంచిన వాళ్ళు వర్ధిల్లుతారు. యెహోవా యందు నమ్మకం అనేది, ఆయన యందు నమ్మకం అనేది ఉంచి ఒక నమ్మకమైన జీవితం జీవించాలంటే ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారు? యెహోవా యందు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడే, యెహోవా యందు నమ్మకం పెట్టుకున్నప్పుడే మనం వర్ధిల్లుతాం. మనం వర్ధిల్లాలి కదా, మన జీవితంలో వర్ధిల్లాలి కదా. మనం వర్ధిల్లాలంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. చూద్దామా, కీర్తనల గ్రంథంలోనే 56వ కీర్తన, 56వ కీర్తన 4వ వాక్యం. దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తించెదను. దేవుని యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని నేను కీర్తిస్తాను అని అన్నాడు. ఓకే, మంచిది. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాండి, హల్లెలూయా. ఆ మాట చెప్పింది ఎవరో? దావీదు మహారాజు. దావీదు మహారాజు దేవుని మీద ఒక నమ్మకం ఉంచాడండి. దేవుని మీద నమ్మకం ఉంచి నడిపించబడ్డాడు, ఎవ్వరికి భయపడలేదు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూస్తే, దావీదు అంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు
ఆయన దేవుని మీద ఒక నమ్మకం ఉంచాడండి వర్ధిల్లటానికి. ఆయన వర్ధిల్లాలి కదా, దేవుని మీదే ఒక నమ్మకం పెట్టుకున్నాడు. మనుషుల మీద ఒక నమ్మకం పెట్టుకోవాలా? కొంతమంది మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళ వల్ల ఏదో జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఎప్పుడో నష్టపోతావు. మనుషులను నమ్మి అంటే మోసపోతావు. బైబిల్ గ్రంథం ఏమని చెప్పింది? మనుషులు సహాయము వ్యర్థము. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఈ రోజున చాలామంది మనుషులను ఆశ్రయిస్తున్నారు, మనుషులను నమ్ముతున్నారు. ఏదో ఒక రోజున మోసపోతావు. కానీ దావీదు మహారాజు ఆయన చూస్తే మొదట్లో దేవుని మీదనే నమ్మకం ఉంచాడండి. వాళ్ళ అన్నలు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ అన్నలు ఎంతసేపటికి వాళ్ళ మీద ఒక నమ్మకం, వీళ్ళ మీద ఒక నమ్మకం, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు చెప్పినట్లుగా వీళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోయారు. వర్ధిల్లలా? ఎక్కడైనా వర్ధిల్లినట్టు కనపడుతున్నారా? వర్ధిల్లలేదు. నేనంటాడు, నా రక్త సంబంధికుల్ని నేను నమ్మలేదు, బంధువులను నమ్మలేదు, తెలిసిన వాళ్ళని నమ్మలా. నేను యెహోవా యందు నమ్మకం ఉంచాను, నేను భయపడను. ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకున్నాను నేను. అందుకే దావీదు మహారాజు ఆయన రాజయ్యాడు, గొర్రెల కాపరి రాజయ్యాడండి. అంతకు వర్ధిల్లేను. కొంతమంది ఒకేసారి వర్ధిల్లాలనుకుంటారు, ఒకేసారి ఆశీర్వదించబడాలనుకుంటారు. అది జరిగే పని కాదండి. ఎలాగంటే ఇప్పుడు బిల్డింగ్ ఉందండి, డాబా ఉంది. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే కింద ఒక కాలు పైన ఒక కాలు పెట్టి ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెయ్యి చూపించండి ఎవరైనా ఉంటే. మీ పేరు రాసుకుంటాను నేను, మీ పేరు రాసుకుంటాను. పురుషులు ఎవరైనా ఉన్నారు? కింద ఒక కాలు పెట్టి పైన ఒక కాలు పెట్టి ఎక్కిన వాళ్ళు మహావీరులు ఎవరైనా ఉన్నారా? సూపర్మ్యాన్ ఉన్నారా? ఏంటో చెప్పట్లేదు. ఏదో చెబుతారు, ఏదో ఆయన పైకి వెళ్ళిపోయినట్టు కిందకు వచ్చినట్టు. ఆయన ఏ మనుషుడు వెళ్ళలేడు, ఏ మనుషుడు కూడా ఆ విధంగా వెళ్ళలేడండి. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పైకి ఎక్కగలము, వెళ్ళగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పైకి వెళ్ళాలి అంటే ఒక్కొక్క మెట్టు అంతకు వర్ధిల్లెను. అట్లా రావాలి మనం, ఆ విధంగా వెళ్ళాలి. ఒకేసారి వెళ్ళాలంటే కుదరదు. అందుకని ఎవరైతే నమ్మకమైన జీవితం కలిగి ఉన్నారో, దేవుని మీద నమ్మకమైన జీవితం కలిగి జీవిస్తున్నారో, దేవుడు ఏం చేస్తాడంటే అంతకు ఆయన వర్ధిల్ల చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఓకే, మూడో విషయాన్ని మనం చూడబోతున్నాం. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 25వ వాక్యం. భయపడటం వలన, అవును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. ఇది మూడో విషయం. ఏందమ్మా? యెహోవా యందు నమ్మకం ఎవరైతే ఉంచారో ఆ నమ్మకమైన వానికి దేవుడు ఏం చేస్తున్నాడు? సురక్షితము. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ చోటుకు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ సురక్షితం అండి. సురక్షితమైన ఒక జీవితం వారి జీవితాలలో దేవుడు ఏర్పాటు చేశాడండి. ఎందుకంటే దేవుని యందు నమ్మకం ఉంచారు కాబట్టి,
ఇక్కడ కూడా ఒక మాట అంటాడు సామెతల గ్రంథంలోనే మొదటి అధ్యాయం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఆఖరి వాక్యం 33వ వాక్యం. నా ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితముగా ఉండును, కీడు వచ్చినను భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళు ఏం చేస్తారంటే ఉపదేశానికి లోబడతారు. ఇప్పుడు అర్థమైందా? దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళ యొక్క జీవితంలో వారు సురక్షితంగా ఉండటానికి గల కారణం ఏమిటనంటే వారు ఏం చేస్తున్నారంటే ఉపదేశానికి లోబడుతున్నారు. ఉపదేశము, దేవుని యొక్క వాక్యము, ఉపదేశానికి లోబడుతున్నారు కాబట్టి వారి జీవితాలలో దేవుడు మెండైన దీవులను ఆయన ఏర్పాటు చేశాడు. అట్టి కృప ధన్యత ప్రభు ఒక్కొక్కరికి ఆయన అనుగ్రహించునగాక. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడండి. నమ్మాలే కానీ ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నమ్మకుండా జరగాలంటే కుదిరిద్దా? మా తండ్రి గారు పిల్లవాడిని తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. యేసయ్యను చూడగానే ఆ పిల్లవాడు ఒక్కసారిగా మోరసలు వచ్చి కింద పడిపోయాడు. ఏంటయ్యా ఇలా జరిగింది, ఎప్పటి నుంచి అని యేసు ప్రభు అడిగాడు. నేను చెప్పే మాటలు మార్కు సువార్త 9వ అధ్యాయంలో కనపడతాయి. ఏంటి పరిస్థితి, ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎలా జరుగుతుందంటే బాల్యం నుంచేనని తండ్రి చెప్పాడు. బాల్యం నుండి అని చెప్పినప్పుడు తండ్రి అంటాడు, పిల్లవాని తండ్రి అంటాడు, అయ్యా తరచు ఇలాగనే వస్తుంటుంది, అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు, ఏమైనా నీ వలనైతే 22 నుంచి చూడండి అమ్మా, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యయ్యా అని అన్నాడా? అమ్మ మా మీద కనికరపడి సహాయం చేయమన్నాడు. మరి యేసయ్య ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యము. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పాడు, యేసయ్య చెప్పిన తర్వాత ఆ తండ్రి యొక్క జీవితంలో ఉన్న అనుమానం ఏంటో, డౌట్ ఏందో చూద్దాం తర్వాత. వెంటనే ఆ చిన్నవాని యొక్క తండ్రి, నమ్ముచున్నానయ్యా, అపనమ్మకము నాలో ఉండకుండగా నాకు సహాయం చేయమన్నాడు. మొదటేమో బాగు చేయమని సహాయం చేయమన్నాడు, ఇప్పుడేమో అపనమ్మకం నాలో ఉండకుండా ఉండేదానికి సహాయం చేయమంటున్నాడు. నేను నమ్ముతాను అంటున్నారు, చాలామంది అంటున్నారు నేను నమ్ముతాను అంటున్నారు, కానీ లోపల అపనమ్మకం ఉంది. ఎంత ఉంది? ఆవగింజ అంత ఉంది. నేను నమ్ముతున్నాను ఏంటో కొంచెం సందేహం లోపల మెదులుతుంది. ఆవగింజ తిరుగుతుంది లోపల, తిరుగుతూ ఉంది. ఆవగింజ గరామని ఆవగింజ తిరుగుతుంది. ఎంత ఉంది ఆవగింజ? ఎంతే ఉంది. ఆవాలమ్మా ఒక్కటే ఆవాలు, అంత మనిషిలో ఆవాలు, అంత డౌటు, అంత అనుమానం, సందేహం లోపల తిరుగుతూ ఉంది. ఆయన జీవితంలో అలాగే జరిగింది. యేసు ప్రభుని అన్నాడు, నీ వలనైతే, అయినను నీ వల్ల అయితే అని అంటున్నాడు. ఏమండి, ఆయన వల్ల కాదా? ఓ మాట చెప్పండి మీరు. యోహాను ఆయన ఏమని రాశాడో తెలుసా? సమస్తము ఆయన మూలంగా కలిగాయి అని అన్నాడా?
మొదట అధ్యాయం అన్నాడా? సమస్తం ఆయన మూలంగా కలిగే అని అన్నాడు. సమస్తం అంటే ఏంది? ఆకాశము, భూమి. ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, ఈ భూమి మీద ఉన్న ఈ వృక్షాలు, ఈ యొక్క చెట్టులు, ఈ యొక్క జంతువులు, మృగాలు, ప్రాకుచున్న ప్రతి జీవి, సమస్తం అన్నీ కూడా ఆయన మూలంగా కలిగాయి. ఆమేన్, హల్లెలూయా. మనుషుని కూడా ఆయన పోలికలు, ఆయన స్వరూపమందు చేశాడు. ఓకేనా? మరి ఇంత చేసిన దేవునికి ఆయన నీ వలనైతే ఆయన వల్ల కదా. పర్వతాలను సృష్టించిన వాడు, కొండను సృష్టించిన వాడు, ఈ భూమిని సృష్టించిన వాడు, ఆకాశం అంత పెద్ద ఆకాశాన్ని సృష్టించిన వాడు, సూర్యుడిని చంద్రుడిని సృష్టించిన వాడు ఆయన వల్ల కాదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయనను నీ వలనైతే. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కొన్ని చోట్ల కనపడతారు. అయినను నీ వలనైతే, నీ వలనైతే, నీ వలనైతే. యేసు ప్రభు ఏమన్నాడు? అసలు మొదట నీ వల్ల అయిందని నమ్మటం నీ వలన అయిందా అని అన్నాడా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలో అపనమ్మకం ఉందయ్యా, దాన్ని తీసేయ, సహాయం చేయ, నాలో ఉంది అని ఒప్పుకున్నాడు. తండ్రి ఒప్పుకున్నాడు, దాన్ని తీసేయ, సహాయం చేయమన్నాడు. తీసేసి ఆ పిల్లవాడిని బాగు చేశాడు. నమ్మకమైన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? స్వస్థతనిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నమ్మినప్పుడే దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఒకసారి గురిటివాళ్ళు అండి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఏంటి బాబా అంటే, అయ్యా పుట్టిన దగ్గర నుంచి మా కళ్ళు లేవు, చూపు ప్రసాదించయ్యా అని అన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఈ కార్యం చేస్తానని మీరు నమ్ముచున్నారా? మీ కన్నులు తెరవబడతాయని, నేను ప్రార్థన చేయగానే మీ కన్నులు తెరవబడతాయని, మీరు స్వస్థత పొందుతారని మీరు నమ్ముచున్నారా? అడిగిన తర్వాతే ప్రార్థన చేశాడు. మేము నమ్ముచున్నామయ్యా అన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేశాడు. అప్పుడు కనుసూపు వచ్చింది. వెంటనే వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. చూపు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నమ్మారు కాబట్టి స్వస్థత కలుగుతున్నది. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నమ్మాలి కదండి. మనుషుల యొక్క జీవితంలో ఒక నమ్మకమైన జీవితం ఉండాలి కదా. నమ్మకమైన ఒక జీవితం ఉండాలి కదా మనలో. 5 చూద్దాం, ముగిచ్చేసుకుందాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వాక్యం. నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నువ్వు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వినండి. మన కార్యం ఏదైనా కావచ్చు, అది వివాహ కార్యక్రమే కావచ్చు, వివాహ కార్యమే కావచ్చు, లేకపోతే ఉద్యోగం విషయంలో కార్యమే కావచ్చు, లేకపోతే స్థలం కొనాలన్న ఒక కార్యం, ఇల్లు కట్టాలని, ఓపెనింగ్ చేయాలని కార్యాలు చాలా ఉన్నాయి. నీ కార్యం అంతా కూడా సఫలం అవ్వాలి, నీ కార్యం నెరవేర్చబడాలి. నీ కార్యం నెరవేర్చబడాలి అని అంటే, నీ కార్యం నెరవేర్చబడాలి అని అంటే దేవుని మీద ఒక నమ్మకం, ఆయన చేస్తాడని ఒక నమ్మకం, ఆయన మీద ఒక నమ్మకం ఉండాలిగా. ఆయన మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచామో, నమ్మకం అనేది ఉంచటం వలన మన కార్యము ఆయన సఫలం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేస్తాడో లేదో, మన కార్యం అవుతుందో లేదో, మన కార్యం సఫలం చేస్తాడో లేదో, మన కార్యం అవుతుందో లేదో డౌట్ వచ్చింది. ఆ డౌట్ నువ్వు అనుకున్న దానికి అడ్డుబండలాగా అలాగా అడ్డుపడిపోతుంది.
నీలో ఆ సందేహం ఒక్కసారిగా అడ్డుపడిపోతుంది. అందుకనే నీ కార్యం సఫలం కావట్లేదు. ఏది అనుకున్నా కానీ సఫలం కావట్లేదు. నేను నమ్మకం ఉంచాను, నేను ఆయనే నమ్మాను అన్నావు. కానీ ఎప్పుడైతే డౌట్, నీలో సందేహం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ సందేహం ఒక్కసారిగా అడ్డుపడుతుంది, ఆ కార్యానికి అడ్డుపడుతుంది. దాన్ని తీసివేయాలి, అది తీసివేయబడాలి. పూర్తిగా 100% దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్యాటరీలో ఛార్జింగు తగ్గిపోయింది. ఎక్కడ? సెల్ ఫోన్లో చూసుకోమాకండి, సెల్ ఫోన్లో కాదు, ఈ బ్యాటరీలో లో 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 బ్యాటరీ లో అయిపోయింది. మొదట్లో హల్లెలూయా అన్నాను, తర్వాత హల్లెలూయా. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు సెల్ ఫోను మనం ఏం చేస్తాము? సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎంత ఛార్జింగ్ పెట్టి తీస్తాము? 100%. గతంలో 100%, ఇప్పుడు 86కే వచ్చింది ఫుల్ ఛార్జింగ్. ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్లకి 86 పెడితేనే ఫుల్ ఛార్జింగు. ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్లకి, కొత్తగా వచ్చినాయి. గతంలో వచ్చిన సెల్ ఫోన్లకి ఏమో 100, ఇప్పుడు 86కే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. మీరు ఎంత ఛార్జింగ్ పెట్టుకొని వచ్చారు? 86, 100 ఎంత? ఇప్పుడు అదే ప్రకారంగా ఓకే, మీరు ఛార్జింగ్ పెట్టుకొని వచ్చారు ఆల్రెడీగా, ఛార్జింగ్ పోయింది. ఇప్పుడు మరలా ఛార్జింగ్ పెడతాం. ఏముంది, ఇంకా 10 నిమిషాల్లో మరలా ఛార్జింగ్ పెడతాం. 10 నిమిషాల్లో ఛార్జింగ్ పెడతాం మరలా. రెడీగా ఉండే, వంట రెడీ అయిపోయింది అట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, వినండి. మన సెల్ ఫోన్కే 100% అని, 86% అని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నామే. మన జీవితంలో దేవుని మీద ఒక నమ్మకం అనేది కూడా మనం ఆ 100% దేవుని మీద ఎందుకు ఉంచలేకపోతున్నాము అని. మన కార్యం సఫలం అవ్వాలంటే 100% పెట్టాలి కదా, 100% దేవుని మీద నమ్మకం పెట్టాలి కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన కార్యాన్ని సఫలం చేస్తాడు. అట్టి కృప ధన్యత ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి వారిని ప్రభు ఘనపరుచునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఆరోగ్యాలు క్షేమాలతో ప్రభు నింపునుగాక. స్వస్థత విడుదల ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. మెండైన దీవెనలు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. వర్ధిల్లే అనుభవం, సురక్షితమైన జీవితం ప్రతి వారి జీవితాలలో ప్రభు అనుగ్రహించునుగాక. కార్యము జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు మనకు తెలియచేసిన ప్రతి విషయాన్ని కూడా గుర్తించిన వారమై మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? బైబిల్ గ్రంథం ఒకటే మాట, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతున్నాయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే నమ్మకమైన జీవితం కలిగి జీవిస్తావో, దీవెనలు, విస్తారమైన దీవెనలు, దేవునికి ఇవ్వాల్సినవి, దేవునికి నువ్వు దశంభాగం నమ్మకంగా నువ్వు ఇచ్చినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలని కోరుకున్నాడు. మెండైన దీవెనలు నీకు ఇవ్వాలని, విస్తారమైన ఆత్మల చేత నిన్ను నింపాలని కోరుకున్నాడు. ఆయన తెలియచేసిన ప్రతి విషయాన్ని గుర్తించి నువ్వు వర్ధిల్లాలని, సురక్షితంగా నువ్వు జీవించాలని, నీ జీవితంలో స్వస్థత కలగాలని, నీ జీవితంలో కార్యం సఫలమవ్వాలని,
నీ కుటుంబంలో కార్యం సఫలమవ్వాలని, నువ్వు అనుకున్న ప్రతిదీ కార్యం సఫలమవ్వాలని దేవుడు ఎంత ఆశపడ్డాడో చూడండి. మరి నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావు? ఆనాడు మన పితరులు దేవుని మీద నమ్మకం ఉంచారు కాబట్టే వారు వర్ధిల్లారు, సురక్షితమైన జీవితాన్ని జీవించారు. వారి జీవితాల్లో మెండైన దీవెనలు కలిగాయి. వారి కార్యాలన్నీ కూడా సఫలమవుతూ వచ్చాయి. ప్రార్థించు, ఒక తీర్మానం కలిగి ఉండు. ప్రభు నీ పట్ల కార్యం చేయాలని కోరుకున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. నా తండ్రి, గడిచిన 7 నెలలు మీరు మమ్మల్ని కంచె వేసి కాపాడి ఉన్నారు. ఈ 8వ మాసంలో శక్తి కలిగిన దేవుడుగా నా తండ్రి, మరొక్కసారి మీరు మాకు ప్రత్యక్షమై మీ మాటల మకరందముతో ఆత్మదేవుడా ఈ దినాన మమ్మల్ని ఒక్కొక్కరిని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి మీ మాటల మకరందముతో ఆత్మదేవుడా ఈ దినాన నన్ను మమ్మల్ని మీరు వశపరుచుకున్నందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా. సర్వశక్తి కలిగిన దేవా, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు నేను కుమ్మరిస్తానని ప్రవచనాత్మకంగా ఈ మాసంలో తండ్రి మీరు మాతో ప్రమాణపూర్వకంగా మీరు చేసిన వాగ్దానం నిమిత్తమే స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి, మీ సన్నిధిలో మీ ఎదుట మేము నమ్మకత్వం కలిగి నిలిచి ఉన్నప్పుడు విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తానని మీరు ప్రమాణం చేసి ఉన్నారు యేసయ్యా. స్తోత్రం. నా తండ్రి, ఏసేపు మీ సన్నిధిలో ప్రవ్వా నమ్మకత్వం కలిగి జీవించి ఉన్నాడు కనుక తండ్రి యొక్క దీవెనలు, పూర్వీకుల యొక్క దీవెనలు, చిరకాలపు దీవెనలన్నీ కూడా ఏసేపు నడినెత్తి మీద నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవా ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరి నడినెత్తి మీద మీ ఆశీర్వాదములు కుమ్మరించబడును గాక. ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఆత్మీయతలోనైనా మీ ఆశీర్వాదాలు రుచి చూచినట్లుగా ఆత్మదేవ సియోనుడు మీ హస్తమును చాపి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని, దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. నా దేవా, 10వ భాగం ఇచ్చినప్పుడు వారి జీవితంలో విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తానని మీరు మాట ఇచ్చినారు యేసయ్యా. స్తోత్రం. నా తండ్రి, నైనా మీ సన్నిధిలో యథార్థంగా నిలిచి ప్రభా మీ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాలు, దీవెనలు ఆత్మదేవుడా ప్రతి బిడ్డ పొందినట్లుగా సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. నా దేవా, రాత్రంతను ప్రయాసపడిను వారి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేని నిస్సహాయ స్థితిలో నిలిచి ఉన్నప్పుడు ఆత్మదేవ కుడి ప్రక్కన వలవేయమన్నప్పుడు మీ మాట ప్రకారంగా వారు చేసినప్పుడు వారి జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలు చూచినారు తండ్రి. స్తోత్రమయ్యా. యేసయ్యా, మీ ఉపదేశానికి మా బిడ్డలందరూ లోబడి ఉండగా, మీ మాటకి మా శిరస్సు వంచి ఉండగా ఈ మాసంలో యేసయ్యా విస్తారమైన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో మీ ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. నా తండ్రి, భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదము, పూర్వీకుల యొక్క ఆశీర్వాదము, చిరకాలపు యొక్క ఆశీర్వాదాలు మా బిడ్డల జీవితాల్లో నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవ మీ హస్తమును చాపి నిండార్లుగా ఆశీర్వదించమని, దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. తండ్రి, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లతాడని ఆత్మదేవుడ మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. దేవా, దావీదు మీ యందు నమ్మకముంచినాడు గనుక నా తండ్రి అంచెలంచెలుగా వర్ధిల్లి ఉన్నాడని, ఆశీర్వదించబడి ఉన్నాడని, దీవించబడి ఉన్నాడని ఆత్మదేవుడ మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. ఈ మాసముల యేసయ్యా మా బిడ్డల కుటుంబాల ఆశీర్వాదము చూడాలి,
చూడాలి, ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం చూడాలి, అన్ని విషయాల్లో అంచెలంచెలుగా వర్ధిల్లినట్లుగా దీవించబడినట్లుగా మీరు దయ చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. నా దేవా, మీ యందు నమ్మకం ఉంచువాడు సురక్షితముగా నిలిచి ఉంటాడని ఆత్మదేవుడ మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం అయ్యా. నా తండ్రి, మీ యొద్దకు వచ్చిన అతను నాలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించమని మీ పాదాలు పట్టుకొని ఉన్నప్పుడు అతనిలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించి తన కుమారునికి మీరు స్వస్థత అనుగ్రహించినారు తండ్రి. స్తోత్రం. నా దేవా, ఇది నాన్న ఎందరి జీవితాల్లో అవిశ్వాసము అపనమ్మకము నిలిచి ఉండటం ద్వారా మీ ఆశీర్వాదాలు మీ దీవెనలు కోల్పోయిన స్థితిలో దిగజారిపోయి ఉన్నారు. ఆత్మదేవుడా, మరొకసారి మీరు హెచ్చరించి ఉండగా అంతరంగంలో ఉన్న అవివేకము అవిశ్వాసము నజరేయుడైన యేసు నామములో తొలగిపోవనగాక. విశ్వాసము కలిగి ప్రభువా మా బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా సురక్షితంగా నిలిచి ఉన్నట్లుగా దైవిక స్వస్థత పొందినట్లుగా మీరు దయ చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. దేవా, మీ యందు ప్రభు నమ్మకం ఉంచినప్పుడు మా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడుగా నీ కుడి ప్రక్కన నిలిచి ఉంటానని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. ఈ మాసములో యేసయ్య ఒక్కొక్కరి జీవితంలో మీరు కార్యములు నెరవేర్చే దేవుడుగా పరాక్రమ కలిగిన శూరునిగా ఒక్కొక్కరికి మీరు ముందు నడుచుచున్నందుగా యేసయ్యా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా. మీ కార్యాలు కట్టుగా నిలిచిన దోషము అవిధేయత నజరేయుడైన యేసు నామములో తొలగిపోవనగాక. కార్యములు నెరవేర్చే దేవుడుగా ప్రతి బిడ్డకి మీరు ముందుగా నడవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. నా దేవా, జరగవలసిన ప్రభు వల్లారాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వాళ్ళకి యోగ్యులుగా సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధనంతట్లో ఆరాధనకు యోగ్యంగా నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ముఖ్యమైన ప్రభు ఒక్కొక్కరితో మాట్లాడిన మాటలు స్తోత్రాలు చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మకమైన మెండుగా దీవులు కలుగుతారు సాధించిన దేవుని స్తోత్రాలు చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనులు దైవ సభలు స్తోత్రాలు చేస్తాం. స్తోత్రం, స్తోత్రం. మీరు చూపించిన ప్రతి సంఘం సంఘాలు ఇటువంటి స్తోత్రాలు చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి పరీక్షలో ప్రభు దీవిస్తున్నందుకే స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి స్వార్థ కుటుంబాల్లో నెమ్మది సంతోషం సమాధానం ఇస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం. బలహీనంగా బాధపరిచిన వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతనిస్తున్నందుకు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్కొక్కరు చేస్తున్న చేతి పనులు ఉద్యోగ వ్యాపారాలు దీవిస్తున్న దేవుని స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మరి పిల్లల చదువు విషయాల్లో చక్కని జ్ఞానం యవనస్తుల బిడ్డలు కాపుదల ఉంచుతున్న దేవునికి స్తోత్రాలు చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు కాపాడుచున్నందుకే స్తోత్రాలు చేస్తాం. స్తోత్రం, స్తోత్రం. ఈ నెలలో 15వ తారీఖున ప్రతి చోట జరుగుతున్న ప్రార్థనా వేదికల సమావేశాలు ఘనంగా జరిగిస్తున్న దేవుని స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. మీరు ఎంతైనా మంచి దేవుడు, గొప్ప గొప్పలైనా గత బలారాధ నుంచి బలారాధ వరకు మీరు స్వచ్ఛంగా వచ్చి మమ్మల్ని కాపాడారు. ఏదో ప్రత్యేకంగా ఆటంకాలు తొలగిస్తూ, అవరోధాలు తొలగిస్తూ మా ప్రయాణంలో మీ కాపుదల క్షేమాలు వచ్చి బలపరిచి ఆయా రాష్ట్రాల్లోనూ ఆయా దేశాల్లోనూ బలపరిచి మీరు వాడుకున్నారు. అందుకు మీరు స్తోత్రాలు, మీకు 200 ప్రభా ఈ పరిచయతో మీరు నడిపిస్తున్నారు. అందుకొరకై స్తోత్రాలు. మీ కృపలో వర్ధన చేయండి అయినా, మీరు ఆశీర్వదించండి. ప్రతి విశ్వాసం మీరు దీవించండి అయినా, వారిని ఆశీర్వదించండి. ఆరోగ్యంతో ఏర్పడిన ఆయన మీరు ఏర్పడిన తండ్రి, మీకు స్తోత్రాలు. నమ్మకమైన వారికి మెండుగా దీవెన కలుగుతాయి మీరు శ్రమించి, నమ్మకమైన జీవితంలో కలిగేసి ఒక్కొక్కరిని మీరు దీవించి కనపరచాలని కోరుకుంటున్నాం. దేవా, మీరు దీవించండి. మీ రక్తాన్ని, మీ యొక్క శరీరాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా బలము శక్తిని ఇవ్వండి. మా తోటి వారు కూడా ఈ భాగ్యాన్ని మీరు అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. మీ కృపలో వర్ధన చేసి మీరు రాకడ కొరకు అందరినీ సిద్ధపరచండి. ప్రభువు నశించిపోతున్న ఆత్మను రక్షించండి. ఈ నెలలో 15వ తారీఖున జరిగిపోయే ప్రార్థనా విలువ సమావేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఘనంగా ఆశీర్వాదకరంగా మీరన్నీ జరిపించి మీ నామానికి మాత్రం అభినందించుకున్నాను. ప్రతి ఒక్కరిని గణపరచమని వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామముతో మీ నామమును ఆజ్ఞాపిస్తున్నాము. మీరే అన్నిటిని తొలగించి ప్రభు సమాధానకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా మీరు ఎదిరింపచేయమని, రాకడి సిద్ధపరచమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా మెండైన దీవెనలు ప్రభు నమ్మకమైన వారికి ప్రభు అనుగ్రహించునగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.